మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఉగాది. అయితే ఈ ఉగాదికి శ్రీ మహావిష్ణువు దశావతారాలకి సంబంధం ఉందంటే మీరు నమ్ముతారా? చాలా మందికి ఉగాది అంటే కేవలం పచ్చడి, పంచాంగం మాత్రమే తెలుసు. కానీ దీని వెనుక ఒక మహాప్రలయం, ఒక మహాయుద్ధం, ఒక కొత్త సృష్టి దాగి ఉన్నాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి లేదు, ఆకాశం లేదు, టైం అనే కాన్సెప్ట్ కూడా లేదు. ఆ సమయంలోనే బ్రహ్మదేవుడు జన్మించాడు. ఆయన ఈ సృష్టి ప్రారంభించాలనే సంకల్పం చేసిన మొదటి క్షణమే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి. అదే మనం ఇప్పుడు ఉగాది అని పిలుస్తున్నాం. ఇదే రోజు బ్రహ్మ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను సృష్టించాడు. అప్పుడే కాలచక్రం తిరగడం కూడా మొదలైంది. అందుకే ఉగాది కేవలం ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు, ఈ యుగంకి పుట్టినరోజు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. సృష్టి మొదలవ్వాల్సిన సమయంలో సోమకాసుర అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటాడు. వేదాలు లేవు, సృష్టికి అవసరమైన గైడెన్స్ లేదు, అంటే సృష్టే ఆగిపోయిందన్నమాట. అప్పుడే శ్రీ మహావిష్ణువు రంగంలోకి దిగుతాడు. ఆయన మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని ధరించి సముద్ర గర్భంలోకి వెళ్లి ఆ రాక్షసుణ్ణి ఓడించి వేదాలను తిరిగి తెస్తాడు. అలా తిరిగి తెచ్చిన ఈ విజయ ముహూర్తమే మనం జరుపుకుంటున్న ఉగాది. వేదాలు చేతికి రావడంతోనే అదే రోజు బ్రహ్మదేవుడు మనిషి ఆయుష్, గ్రహగతులను నిర్ణయించాడు. అందుకే ఉగాది రోజు మనం పంచాంగం వింటాం. అది మన జాతకం కాదు, రాబోయే సంవత్సరంలో ప్రకృతి మనపై ఎలా ప్రభావం చూపిస్తుందో తెలిపే హెచ్చరిక. మరి ఈ రోజు షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి ఎందుకు తింటామో తెలుసా? జీవితంలో కష్టం వచ్చినా, సుఖం వచ్చినా రెండింటిని సమానంగా స్వీకరించాలి అని అర్థం. ఉగాది అంటే జస్ట్ క్యాలెండర్ మారడమే కాదు, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వడం. ఇదే ఉగాదిని తమిళనాడులో పూతాండు అని, కేరళలో విషు అని, నార్త్ ఇండియాలో చైత్ర నవరాత్రిగా జరుపుకుంటారు. మరి ఈ స్టోరీ విన్నాక మీరు ఉగాదిని ఎలా చూస్తున్నారు? సృష్టి ప్రారంభమా, లేదా మత్స్యావతారం విజయమా, లేదా కేవలం ఒక క్యాలెండర్ సిస్టమ్లా చూస్తున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.